రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము 109వ సంకీర్తన 28వ వచనము. వారు శపించుచున్నారు కానీ నీవు దీవించదువు, వారు లేచి అవమానం పొందెదరు కానీ నీ సేవకుడు సంతోషించును. హల్లెలూయా. మరి దావీదు గారు రచించినటువంటి కీర్తన. మరి ఇక్కడ మనకి చాలా క్లియర్గా దేవుని యొక్క హస్తమును కోసం, ఆయన యొక్క మరి కృప కోసం మనకి ఇక్కడ తెలియచేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. మనము గనుక దేవుని పైన ఆధారపడి దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని గనుక మనం జీవించినట్లయితే మరి ఈ లోకము మనల్ని ద్వేషిస్తుంది అనేటువంటి విషయము మనకి ఎప్పుడో దేవుడు తెలియచేస్తున్నారు. మరి దానిని బట్టి ఇక్కడ దావీదు గారు మాట్లాడుతున్నారు. లోకంలో అనేకులు మనల్ని శపించవచ్చేమో, లోకంలో అనేకులు మనల్ని దూషించవచ్చేమో, అయితే ఆ శాపవచనాలు, ఆ యొక్క దూషణ మాటలు మన జీవితంలో ఏమాత్రం కూడా ఫలించవు. మరి మనము దేవునికి ఇష్టమైనటువంటి మార్గంలో నడిచినప్పుడు దేవుడే మనల్ని దీవిస్తాడు. హల్లెలూయా. లోకము, రాజులు, నాయకులు మనల్ని దీవించినా దీవించకపోయినా, వారు మన పక్షాన్ని ఉన్నా లేకపోయినా, సర్వాధిపతి అయినటువంటి దేవుడు, సర్వసృష్టికి మరి ఆధారభూతుడైనటువంటి దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని ఆయనే దీవిస్తాడు. హల్లెలూయా. దేవుడు దీవించడం కంటే మనకు కావాల్సింది ఏది కూడా లేదు. కాబట్టి లోకం పెట్టేటువంటి శాపాలు మన పట్ల నెరవేరవు. దేవుని యొక్క దీవెన మనకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటుంది. మరి ఎవరైతే మనల్ని శపించారో, ఎవరైతే మనల్ని దూషించారో వారు అవమానమును పొందుకుంటూ ఉంటారు. మరి తగ్గింపబడినటువంటి మనము, దూషింపబడినటువంటి మనము దేవుడిచ్చేటువంటి దీవెనను పొందుకుంటాం. మనం సంతోషంగా ఉంటాం. హల్లెలూయా. మరి దేవుని బిడ్డలు ఏ రోజు కూడా చింతించేటువంటి వారుగా కానీ, మరి సిగ్గుపడేటువంటి వారుగా కానీ దేవుడు ఉంచడు. కానీ దేవుడు సంతోషాలని మనకిచ్చి మనము ఆనందించేటువంటి రీతిలో, తిరిగి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించేటువంటి రీతిలో దేవుడు మనల్ని నిలవబెడతా ఉంటాడు. మరి అవమానము, నిందలు ఇవన్నీ కూడా కొద్ది కాలమే మనకు కలుగుతాయేమో, కానీ ఆ తర్వాత దేవుడు మనల్ని మరి రక్షించినప్పుడు, దేవుడు మన పక్షాన్ని కార్యం జరిగించినప్పుడు మన నోటిలో ఏముంటుంది అని అంటే స్తుతి గీతం ఉంటుంది. మన మనసులో ఏముంటుంది అంటే కృతజ్ఞత అనేది ఉంటుంది. కాబట్టి మనం కృతజ్ఞత చెల్లించేటువంటి కార్యాలు దేవుడే మన పట్ల జరిగించడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి లోకం పెట్టేటువంటి శాపాలకి కానీ, ఇరుగు పొరుగు వారు పెట్టేటువంటి శాపాలకి కానీ, ఆ దూషణ మాటలకు కానీ బెదిరిపోకుండా, మన విశ్వాసాన్ని మనం కోల్పోకుండా జీవించుదాం. ఎందుకంటే మన పక్షాన దేవుడు మనల్ని దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు గనుక. మరి వారు శపిస్తున్నారని మనము గనుక మన నోటి నుంచి శాపవచనాలు పలికితే ఆ శాపవచనాలు తిరిగి మనకే తగులుతాయి. కాబట్టి మనము ప్రవచనావచనాలు పలికేటువంటి ఈ నోటితో, కృతజ్ఞతావచనం పలికేటువంటి ఈ నోటితో, దీవెనావచనం పలికేటువంటి ఈ నోటితో శాపవచనాలు మనం పలకరాదు. కాబట్టి మనము శాపవచనాలు కాకుండా మనం దీవెన మాటలే పలుకుదాం. మరి ఎవరైతే మనల్ని శపిస్తున్నారో వారికే ఆ శాపవచనాలు వెలులాగున దేవుడు చేస్తాడు గనుక మనము ఆనందంతో, సంతోషంతో మనకు జరగబోయేటువంటి మంచిని బట్టి మనము దేవుని స్తుతించి కనపరచుదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుదాం. పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్పవాడ, ఆది సంభూతుడా, నీకు వందనాలు. నిజమే ప్రభువా. అయా, నువ్వు మమ్మల్ని దీవించడానికి ఆయన తండ్రి ఆనాడే ఎన్నుకున్నటువంటి గొప్ప దేవుడు ప్రభువా, మీకు వందనాలు. మీ దీవెన ఎంతో గొప్పది, మీకు కృప ఎంతో గొప్పది. అయా, నీలో మమ్మల్ని ఎదిగించి ఫలింప చేయమని, నీ కృపచాటు మమ్మల్ని భద్రపరచమని నాకు తండ్రి వేడుకుంటూ, అయా నా తండ్రి యొక్క ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుని పొంది ఉంటున్నాం మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.